ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరుంటారేమో అనుకున్నాను. ఉండాలని నాకు ఉంది ప్రీతి, కానీ ఉండలేని పరిస్థితి. నువ్వు కోరుకున్న వాడితో నీ పెళ్లి జరగాలి రేవతి. నువ్వు సంతోషంగా ఉండాలి. మా పెళ్ళయ్యే వరకైనా ఉండండి టీచర్, మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు. సీతారాములు నీ పెళ్లి జరిపిస్తారు రేవతి. నేనెక్కడున్నా నీ పెళ్లికొస్తాను. మిమ్మల్ని చూస్తుంటే సుమతక్కే గుర్తుకొస్తుంది టీచర్. ఈ ఇంట్లో సుమతక్క లేని లోటును మీరు తీర్చారు. ఈ ఇంట్లో ఉన్నంతకాలం మీరు నాకు అండగా నిలబడ్డారు చలపతి. తోడబుట్టిన తమ్ముళ్ళ ఆదరించారు. సీతని సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు నేను నచ్చలేదని తెలుసు, నా మీద కోపంగా ఉన్నారని తెలుసు. కానీ నేనేం చేసినా నా స్వార్థం కోసం కాదు, ఈ ఇంటి మంచి కోరి చేశాను. మహాలక్ష్మి గారెక్కడా? మీరీ పరిస్థితుల్లో వెళ్లటం మహాకు ఇబ్బంది కలిగించింది, అందుకే రాలేదు. మీరంటే మహావదనికి సింపతి తప్ప జలసీ ఏమి లేదు. అందుకే మీరు వెళుతున్నారని ఫీల్ అయి రాలేదు. సరే, నేను వెళ్ళొస్తాను. సారీ, నేను వెళ్తున్నాను. హ్మ్. దేవుడా, ఏదో ఒకటి చేసి టీచర్ గారిని వెళ్లకుండా ఆపు ప్లీజ్ దేవుడా. ప్లీజ్ టీచర్, వెళ్ళకండి. వెళ్ళక తప్పదు సీత. ఆగండి విద్యాదేవి గారు, ఆగండి విద్యాదేవి గారు.
ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మా ఇంట్లోనే ఉండాలి విద్యాదేవి గారు. ఏమంటున్నా మహా? ఎందుకు ఆవిడ వెళ్ళొద్దంటున్నా? సడన్ గా ఈ డెసిషన్ ఏంటి మహా? లాస్ట్ మినిట్ లో విద్యాదేవిని ఎందుకు ఆపుతున్నావు? నైట్ అంతా నిద్రపోకుండా ఆలోచించాను. విద్యాదేవి గారిని పంపించేయడం కరెక్ట్ కాదనిపించింది. కానీ ఆవిడ మన ఇంట్లో ఉండటం కరెక్ట్ కాదు కదా వదిన. కాలనీ వాళ్ళందరూ ఆవిడ గురించి బ్యాడ్గా అనుకుంటున్నారు కదా. అవును మహా, ఆవిడింకా ఇంట్లో ఉంటే అనవసరంగా బావగారికి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎవరు ఏమనుకుంటే మనకే. జన ఎలాంటి వాడో, విద్యాదేవి గారు ఎంత మంచివారో మనకి తెలుసు. వీళ్ల మీద నాకు నమ్మకం ఉంది. బయట జనాలకు నమ్మకం లేదు కదా మహా? వాళ్లతో మనకి పని లేదు జన. ఇప్పుడు విద్యాదేవి గారిని పంపించేస్తే వాళ్ళ అనుమానాల్ని నిజం చేసినట్టవుతుంది. మీ ఇద్దరిని అవమానించినట్టవుతుంది. అది కాదు మహా, ఆవిడ వల్ల వద్దర్చన, నువ్వింకేం చెప్పొద్దు. విద్యాదేవి వల్ల మనకి మంచి జరిగింది కానీ చెడు జరగలేదు. లేదు వదిన, ఆవిడుంటే చెడు జరుగుతుంది. జరగదు. ఎవరు ఏం చెప్పినా నా అభిప్రాయాన్ని మార్చుకోను. విద్యాదేవి గారు మన ఇంట్లో ఉండి తీరాల్సిందే. పిన్ని, థ్యాంక్స్ పిన్ని. టీచర్ గారి గురించి చాలా గొప్పగా ఆలోచించారు. టీచర్ గారు నాపి చాలా మంచి పని చేశారు పిన్ని. ఈ ఇంట్లో జరిగే ట్విస్టులు గెస్ట్ చేయడం చాలా కష్టం. నువ్వెంత పెద్ద ట్విస్ట్ ఇస్తావని నేను అస్సలు ఊహించలేదు చెల్లాయ్. ఇందాక మీరన్న మాటలు నిజంగా మీ గుండెలో నుంచే వచ్చాయా వదినా? మనస్ఫూర్తిగానే అంటున్నారా? హార్ట్ఫుల్ గానే చెప్తున్నాను. విద్యాదేవి గారు ఈ ఇంట్లో ఉండటమే రైట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.